డాక్టర్ గారు, కొంతమంది మనోవేదనతో బాగా బాధపడుతూ ఉంటారు. మరి ఈ సమస్యను అధిగమించేందుకు చక్కటి చిట్కా చెప్తారా అండి? అలాగేనమ్మా. ఈ మనోవేదన అనే సమస్య కొంచెం మానసికమైనది అయినప్పటికీ కూడా దాన్ని కనుక నిర్లక్ష్యం చేశారంటే అది శరీరం మీద ఇతర ప్రభావాలను కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఈ మనోవేదన ఉన్నప్పుడు సరిగా నిద్ర పట్టకపోవడం, ఊరికనే బాధ కలుగుతూ ఉంటుంది. పగటిపూట కూడా ఊరికనే ఏడవాలనిపించి ఏమీ కారణం లేకుండా ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ ఎవరికి ఉన్న సమస్య వాళ్ళకే కాకుండా కుటుంబ సభ్యులందరినీ కూడా బాధిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ అశ్వగంధ అనేటువంటి మూలిక చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ ఏంటంటే మానసిక వేదనను తగ్గించడానికి, తర్వాత చక్కగా నిద్ర పట్టడానికి, ఇందాక నేను చెప్పాను ఒక ప్రతిదానికి ఒక బాధ కలిగినట్టు ఏడుపు వచ్చినట్టు అవుతూ ఉంటుంది అని చెప్పి, అటువంటి లక్షణాలు తగ్గడానికి కూడా ఈ అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధను ఏం చేయాలంటే బాగా చూర్ణంలాగా చేసుకుని ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు వేడివేడి పాలలో కలిపి దాంట్లో ఇంకొక చెంచాడు పటిక బెల్లం కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అది వేడివేడిగా ఉండగానే కొంచెం కొంచెంగా నెమ్మదిగా తాగాలన్నమాట. ఒక్కసారిగా తాగినట్టు కాకుండా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగుతున్నట్టయితే, ఇలా ఒకసారి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఇలా రెగ్యులర్గా చేస్తున్నట్టయితే కనుక ఈ మనోవేదన అనేటువంటి సమస్య తగ్గి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండొచ్చు.